విచిత్రం ఏంటంటే బీజేపీకి పుట్టుక కారణమైనటువంటి ఆర్ఎస్ఎస్ హిందూ పరిషత్తుల మీద కేసు పెట్టారు. డైరెక్ట్గా ఎఫ్ఐఆర్లో రాశారు పేరు. వాళ్ళే మూసుకు కూర్చున్నారు. అంటే పాప వాళ్ళిద్దరు మాట్లాడుతున్నారు. బీజేపీ వాడు మాత్రం నోరు మీద పట్ల మాకెందుకు వచ్చిన గొడవలే అని చెప్పేసి. మరి అంతగా లొంగిపోవటము లేకపోతే కనుక మేమేదో అసలు బీజేపీ అని వాళ్ళు ఫీల్ అవ్వట్లేదు. ఆ నాయకులు, ఎమ్మెల్యేలు, లేకపోతే రాష్ట్ర బాధ్యులు, వీళ్ళందరూ కూడా వాళ్ళందరూ బీజేపీలో ఉన్నటువంటి టీడీపీ బి టీం కిందనే ఫీల్ అవుతున్నారు. వాళ్ళు చంద్రబాబు గారిని సంతృప్తిపరచాలనుకుంటున్నారు కానీ తమ పార్టీని సంతృప్తిపరచాలనుకోవట్లా. తెలుగుదేశం ఎదగాలని కోరుకుంటున్నారు కానీ బీజేపీ ఎదగాలని ఎవడు కోరుకోవట్లేదు. అక్కడ 3 ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎవరు మాట్లాడుతున్నారు? వీళ్ళందరూ కూర్చుని ఎక్కడ కన్విన్స్ అవుతున్నారు? ఎక్కడ అసలు డిబేట్ చేస్తున్నారు? ఏం అడగాలి? అసలు ఇప్పుడు ఇష్యూ వచ్చేసింది, ఎందుకని ఒకసారి మీటింగ్ పెట్టుకోవాలా? మనం అడగాలా లేదా అన్నది. అంతకుముందు అయితే కనుక సీట్లు ఎన్ని అడగాలో కూర్చుంటున్నాం మీటింగు, లేకపోతే ఒంటరిగా పోటీ చేయాలా, కూటమే, ఈ నాటకాలన్నీ ఎందుకు? ఇప్పుడు వచ్చేటప్పటికి మర్చిపోవడం ఏంటి ఇవన్నీ? అంటే ఎవరి దగ్గర లోపం ఉంది? నాయకత్వంలోనా, పార్టీలోనా? అది ముందు వాళ్ళకి క్రాస్ చెక్ చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారితో భేటీ అయ్యారు కానీ ముందు కనీసం భారతీయ జనతా పార్టీ సంబంధించి ఏ నాయకులతోనూ భేటీ అవ్వలేదు. కొన్ని పురంధేశ్వర్ గారు వచ్చి కూర్చొని ఏమైనా మాట్లాడతారంటే కూడా అవ్వలేదు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఆయనంతటా ఆయన వెళ్ళాడు కానీ చంద్రబాబు గారు పిలిచి మాట్లాడాల. కాబట్టి పిలిచి మాట్లాడతారు అనుకునే అమాయకత్వంతో ఉంటే అది తెలివి తక్కువతనం. పవన్ కళ్యాణ్ స్వయంగా వెళ్ళి నేను మీతో కూర్చోవాలంటే అప్పుడు పదండి అని చెప్పేసి అసెంబ్లీ హాల్లో కూర్చున్నారు.